హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తానండి. మనం ఎప్పుడు చూసి ఉండవు అనమాట ఇలాంటిది. ఏంటంటే ఇది జర్మనీలో మ్యూనిక్లో జరిగేటువంటి అక్టోబర్ ఫెస్ట్. నేను చెప్పాను కదా, అక్టోబర్ ఫెస్ట్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అని ఒక వీడియో కూడా పెట్టాను కదా, ఆ వీడియోకి సంబంధించింది అనమాట. అక్టోబర్ ఫెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. జనరల్గా ఒక 2 వీక్స్ జరుగుతుంది అనమాట అక్టోబర్ ఫెస్ట్. స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్టోబర్ ఫెస్ట్ అసలు ఎందుకు వచ్చింది అంటే, కింగ్ లుడ్విగ్ అని ఆయన మ్యారేజ్కి ఇక్కడ ఒక పెద్ద పార్టీ ఇచ్చారంటండి. ఆ పార్టీ అలా కంటిన్యూ అయిపోతూ అక్కడ ఈ బేర్ కంపెనీ వాళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడికి వచ్చి సేల్ చేస్తూ అక్కడ ఫెస్ట్ లాగా అలాగా వాళ్ళ ట్రెడిషన్ లాగా కంటిన్యూ అయిపోయింది. ఈ వీడియోలో చాలా విశేషాలు ఉన్నాయండి, స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇది ఓపెనింగ్ సెరమనీ చూద్దానండి. ఎలా ఉంటుందంటే మనకి ఆగస్టు 15కి రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది చూడండి, ప్యారడ్ అలా ఉంటుంది అనమాట. డిఫరెంట్ బీర్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యాడ్ ఇచ్చుకుంటూ అలా వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం చాలా రకాల డ్రెస్సెస్, చాలా రకాల వాళ్ళ డిఫరెంట్ వేషధారణలు ఇవన్నీ కూడా చూడొచ్చండి. జర్మనీ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ ఏంటి ఇవన్నీ కూడా చూడొచ్చు. మీకు లాస్ట్లో నేను ఒక ఫన్నీ థింగ్ చెప్తానండి, తప్పకుండా చూడండి, అస్సలు మర్చిపోవద్దు, అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు ఫన్నీ థింగ్ చెప్తాను, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు అది చాలా సరదాగా అనిపిస్తుంది, ఓ ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి అనిపిస్తుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి. ఇవిగోండి బీర్ ట్యాంకర్స్ వెళ్తున్నాయి, చూస్తున్నారా? ఈ ఫెస్ట్ కోసం అంటండి వీళ్ళు ఒక 1 year నుంచి వెయిట్ చేస్తూ ఉంటారంటండి. దీనికి 15 days అయిపోయేటప్పటికి టోటల్గా 7 million విజిటర్స్ అన్న అవుతారట. అంతమంది, మోర్ దాన్ అనమాట. పర్ డే 12,000 మోర్ దాన్ అనమాట. సో అసలు బీర్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, ఎంత యూజ్ చేస్తారో తెలుసా? ఇన్ని రోజుల్లో 8 million లీటర్స్ యూజ్ చేశారంట లాస్ట్ ఇయర్ అయితే. ఇలా ఉంటుందండి, మామూలుగా లేదు కదా. యాక్చువల్గా అండి ఇక్కడ లేడీస్ వేసుకునే డ్రెస్ పేరేమో డ్రిండిల్ అంటారు, జెంట్స్ వేసుకునే డ్రెస్ ఏమో లెదర్ షార్ట్ అనమాట. జెంట్స్ అందరూ కూడా లెదర్వి షార్ట్స్ వేసుకుంటారు. అండ్ ఇది 15 days జరుగుతుందని చెప్పాను కదా. ఈ 15 daysలో కూడా మనకి బయట షాపులో దొరికే బీర్ కాదటండి, ఎంత ఫైనెస్ట్ బీర్ అంట. లేడీస్కి వేరేగా, జెంట్స్కి వేరేగా, అంటే ఫ్రీ ఆల్కహాల్ ఉండేలాగా అలాగా. అండ్ పిల్లలకి వేరేగా, పిల్లలకంటే మోర్ దాన్ 80 years, అబోవ్ 80 years. అసలు 80 years క్రాస్ అయ్యే వాళ్ళంటే మామూలుగా వెయిట్ చేయరంట ఈ ఫెస్ట్ కోసం. అలా ఉంటుందట, మామూలుగా లేదు కదా సినిమా. ఈ టైంలో తెలుసా అండి, హోటల్స్లో అసలు వేకెన్సీ ఉండదు, ఎక్కడ ఖాళీలు ఉండవు. అండ్ గవర్నమెంట్ కూడా టెంపరీ హౌసెస్ లాగా కన్స్ట్రక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తుందంటండి. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఫెస్టివల్ కదా, అసలు ఎక్కడెక్కడి నుంచో పెద్ద కంపెనీ సీఈఓస్ పెద్ద వాళ్ళందరూ వస్తారట. సో అందుకని గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. మిగిలిన వాళ్ళేమో ఇంకా వీళ్ళు మామూలు ఇళ్లలో కూడా రూమ్స్ కూడా రెంట్కి ఇస్తారంటండి ఈ టైంలో. వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అండి, చూసారా? ఇది వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. ఇలా ఉంటాయి డ్రిండిల్. నేను మీకు కొంతమంది వీడియోస్లో చూపించాను కదా, ఊబాన్, ఎస్బాన్, ఇవన్నీ ట్రామ్స్. ఈ ట్రామ్స్ అండి ఇప్పుడు ఈవినింగ్ టైం కళకళలాడుతాయి, మామూలుగా కాదండి. ఈవినింగ్ టైం అనే కదా, మార్నింగ్ నుంచి ఉంటుంది కదా, అస్సలు కళకళలాడిపోతాయట. అండ్ పిల్లలకు మరి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, సో పిల్లలకు కూడా బోల్డ్ అండి. మనకి తిరణాల్లో, మన ఎగ్జిబిషన్స్లో వాటిల్లో రంగులు రాట్నాలు అలా ఉంటాయి కదా, సో అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలకు కూడా ఏజ్కి తగ్గట్టుగా, ఈ ఏజ్ పిల్లలు ఇది ఎక్కాలి, ఈ ఏజ్ వాళ్ళు ఇది ఎక్కాలి అని చెప్పేసి ఏజ్కి తగ్గట్టుగా ఆ లిమిటేషన్స్లో ఉన్నాయన్నమాట.
ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి చూడండి, ఇవేంటంటే డ్రై ఫ్రూట్స్ మీద పంచదార కోటెడ్ లాగా అనమాట. సో అలాంటి స్వీట్స్ ఇవి. వీళ్ళు స్వీట్స్ బాగా తింటారండి, జర్మన్స్ ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఇవి బాగా తింటారు, ఇష్టంగా తింటారు. నేను చెప్పాను కదా లాస్ట్లో మీకు ఒక ఫన్నీగా అనిపించే ఒక ఇన్సిడెంట్ చెప్తానని. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఇక్కడ లివింగ్ టుగెదర్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో వీళ్ళు మ్యాచ్ అంటే ఫిక్సింగ్, అంటే మ్యారేజ్ ఫిక్సింగ్ లా, అంటే మ్యారేజ్ కాదు, వీళ్ళు లివింగ్ టుగెదర్కి ఒక పెయిర్ని ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక అకేషన్గా కూడా దీన్ని భావిస్తారట. అది ఎలా అంటే మరి ఎలా తెలుస్తుంది, ఎలా అంటే అమ్మాయిలేమో నడుముకి బెల్ట్ లాగా కట్టుకుంటారండి. అది రైట్ సైడ్ కనుక కట్టుకుంటే, రైట్ సైడ్కి ముడేసి రైట్ సైడ్ కట్టుకుంటే అదేమో ఎంగేజ్డ్ అని ఆల్రెడీ. అదే లెఫ్ట్ సైడ్ కట్టుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఇంకా వేకెన్సీ ఉంది అని అనమాట. ఇలా ఉంటుందట. సో దాన్ని బట్టి వాళ్ళు ఎవరన్నా ప్రపోజ్ చేయాలనుకుంటే చేస్తూ ఉంటారట. ఎక్కడ కూడా ఎవరిని కూడా కంపెల్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి కల్చర్ మాత్రం అస్సలు ఉండదండి. వాళ్ళకి ఇష్టమైతేనే ఎంగేజ్ అవుతూ ఉంటారనమాట. అలాంటి కల్చర్ ఇక్కడ ఉంది. సో ఇదంతా కూడా చాలా వింతగా ఉంది కదా, మన కల్చర్కి చాలా డిఫరెంట్ అనమాట. అందుకే నేను మీకు చెప్పాను కదా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాను అని. ఇది అసలు ఎంత అంటే నిజంగా మనం ఇలాంటివి చూసి ఉన్నాం, కనీ విని ఎరుగం అనమాట అలాంటిది. ఇలాంటి ఫేమస్ వాటిల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడో బుక్ చేసుకొని ఉంటారంటండి. అంత గొప్ప ఫెస్టివల్, మన రాజుగారు చేసిన ఫెస్టివల్ కదా. సో అది కల్చర్గా ఇలా వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తున్నారా, లెదర్ ఫ్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, వీళ్ళందరూ లెదర్ ఫ్రాక్స్ అండి. అది వీళ్ళ ట్రెడిషన్. జర్మన్స్ అందరికీ కూడా కంపల్సరీగా వాళ్ళ ట్రెడిషన్ డ్రెస్ ఇది ఉంటుంది అనమాట. ఇది ఈరోజు ఈ ఫెస్ట్ అప్పుడు వేసుకుంటారట వాళ్ళు. ఈ మధ్య మన వాళ్ళు కూడా అంటే ఆడ్మాన్ అవుట్గా ఉండడం ఇష్టం లేని వాళ్ళు వాళ్ళతో కలిసిపోవచ్చు ఫ్రీగా, మళ్ళీ విడిగా లేకుండా అని అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డ్రెస్ ఒకటి కొని పెట్టుకొని ఉంచుకుంటారంటండి. అది ఈరోజు వేసుకుంటారట ఈ ఫెస్టివల్. ఇక్కడ క్యాష్ అలో చేస్తారంటండి, కార్డ్స్ అవి అలో చేయరట, ఓన్లీ క్యాష్. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే గేమ్స్ కూడా ఉన్నాయి, పిల్లలకి పెద్దవాళ్ళకి సరదాగా ఇలా గేమ్స్ కూడా ఉన్నాయట. మనకి ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో అలా అనమాట. మా వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, చూద్దామా. మేము జస్ట్ మిస్ అండి. ఒక 10 days, ఇంకొక 10 days 15 days కనుక ఉండే అవకాశం ఉంటే కనుక ఈ ఫెస్ట్ చూసేవాళ్ళము. అంతకన్నా 3 months కన్నా ఇక్కడ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉండదు కదా. సో అలా మిస్ అయిపోయామన్నమాట. ఫుల్ హ్యాపెనింగ్ అండి. మనలాగా డ్రింక్ చేయని వాళ్ళు కూడా వెళ్ళి సరదాగా అందరినీ చూసి రావచ్చు అనమాట. అక్కడికి వెళ్తే అలాగే చేయాలని ఏం లేదు, మన ఇష్టం, ఇంకా ఇష్టం వాళ్ళది కదా. మనలాంటి వాళ్ళకి ఆల్కహాల్ ఫ్రీ డ్రింక్స్ కూడా ఉంటాయండి. అవి తీసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ఉంటుంది మంచిగా, చికెన్ అవి ఇవి ఫుడ్ ఉంటాయి. హ్యాపీగా అవి తింటూ మా కూల్ డ్రింక్స్ తాగొచ్చు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంత వరల్డ్ వైడ్ ఫెస్టివల్ని చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతకుముందు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి బోల్డ్ అని విశేషాలతో మీ ముందుంటాను. ఎందుకంటే ఇది మనం ఎప్పుడూ చూడని వింత కదా. ఇలాంటి బోల్డ్ అని వింతలతో మీ ముందుంటాను. బాయ్, సీ యూ.